బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పైన మరోసారి పునరాలోచన చేయాలని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, సవితేందర్ రెడ్డి కలిశారు. అయితే ఇది మీపైన చాలా సంపూర్ణమైన గౌరవం ఉంది, మీరంటే చాలా చేరన్న గౌరవం ఉంది. అటువంటి మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా పరజాలంతో మాట్లాడలేదు, జగదీష్ రెడ్డి ఆలోచనతో మాట్లాడలేదు. ఇది పూర్తిగా అన్యాయం, అక్రమం. ఆయన సస్పెన్షన్ గురించి కనీసం ఆయనకు మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించలేదు చివరన. కాబట్టి మళ్ళీ ఆయన సస్పెన్షన్ పైన పునరాలోచన చేసి తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గడ్డం ప్రసాద్ కుమార్తో ఈరోజు భేటీ అయ్యారు. మరి గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఎమ్మెల్యే అంతా కోరడం పైన ఈరోజు ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. స్పీకర్ని ఏకవచనంతో మాట్లాడారని చెప్పిన దాంట్లో వాస్తవం లేదు, ఆయన అలా మాట్లాడలేదు అంటూ చెప్తున్నారు. కానీ అందరూ చూశారు, నువ్వు అని సంబోధిస్తూ మాట్లాడారు గడ్డం ప్రసాద్ కుమార్ పైన జగదీష్ రెడ్డి. ఇది అందరికి సంబంధించిన సభ, నీ సొంతం కాదు అంటూ ఆయన ఏకవచనంతోనే మాట్లాడారు. అందరూ కూడా ఆ మాటల్ని విన్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలంతానేమో ఏకవచనంతో మాట్లాడలేదు, అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆ విషయానికి సంబంధించి విజ్ఞప్తి చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో కనబడుతున్నటువంటి దృశ్యాల్లో గడ్డం ప్రసాద్ కుమార్తో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్తో వారంతా కలిసి విజ్ఞప్తి చేశారు. దాంట్లో గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి అందరూ కూడా ఉన్నారు. స్పీకర్ని రిక్వెస్ట్ చేశారు. మరి స్పీకర్ ఈ రిక్వెస్ట్ పైన రెస్పాండ్ అవుతారు. ఒకసారి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా హరీష్ రావు మొదటగా ఈ విజ్ఞప్తిని ఆయన మరోసారి చెప్పుకొచ్చారు అసెంబ్లీ వేదికగా కూడా. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయంలో దయచేసి మీరు పునఃపరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు. మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం. మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సాంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనాన్ని మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది, వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తాం. కానీ అందరూ చూస్తుండగానే జగదీష్ రెడ్డి చాలా క్లియర్ గా స్పీకర్ ఉద్దేశించి ఈ సభ అందరిది, నీ సొంతం కాదు అని ఏకవచనంతోనే మాట్లాడుకొచ్చారు. ఇదిలా ఉండగానే పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని పూర్తిగా సభ్యత్వం రద్దు చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తే మరికొంతమంది సెషన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏదేమైనట్టుకి సెషన్ పూర్తయ్యేంత వరకు కూడా జగదీష్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీల్లేరు, సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయంపై రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి మరోసారి పునఃపరిశీలించండి, ఏకవచనంతో మాట్లాడలేదు. పైపెచ్చు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా మాకు ఎప్పటికీ అలర్ట్ చేస్తూనే ఉంటాడు, సభా మర్యాదలు పాటించాలని చెప్పి మేము ఎక్కడ కూడా దీని విరుద్ధంగా పని చేయలేదు, మరోసారి పునఃపరిశీలించాలని హరీష్ రావు తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ పెట్టుకున్నప్పటికీ అంత ఈజీగా అయితే రివోక్ చేసే అవకాశం లేదు. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి జగదీష్ రెడ్డిని మళ్ళీ రివోక్ చేసే అవకాశం ఉందా? సస్పెన్షన్ ఎత్తేసే అవకాశం ఏదైనా కనబడుతుందా? ఆ సినారియో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడైనా టాక్ నడుస్తోందా? అంటే ఇది యాక్చువల్ గా స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్పీకర్ ని విన్నవించుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు చూడాలి దాన్ని పునఃపరిశీలిస్తారా లేదా అనేటువంటిది. ఆ రోజు దాదాపు 3.5 గంటల సమయం తీసుకున్న తర్వాతనే జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేయాలి ఈ సెషన్ వరకు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఎథిక్స్ కమిటీకి కూడా వీళ్ళు కోరుతా ఉన్నారు. ఎథిక్స్ కమిటీ నిజానిజాలు నిర్ధారించి ఈ సెషనే కాదు, ఇప్పుడేమో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు ఈ సెషన్ వరకు ఆయనను పూర్తిగా నెక్స్ట్ 2000 అంటే ఆయనను ఎక్స్పెల్ చేయాలి టోటల్ గా సభ నుంచి అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. గతంలో ఎట్లయితే ఎక్స్పెల్ చేశారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత సంపత్ కుమార్ ఎట్లా ఎక్స్పెల్ చేశారో అదే విధంగా ఎక్స్పెల్ చేయాలనే ఆలోచనలో కూడా అధికార పార్టీ ఉంది. అందులో భాగంగానే స్పీకర్ ను కోరారు. మరి ఎథిక్స్ కమిటీ
వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది పైన ఒక పూర్తి ఆధారాలతో. అంటే వీడియో పునఃపరిశీలించిన తర్వాత గతంలో చెప్పినట్టు జగదీశ్వర్ రెడ్డి మైక్ లేకుండా ఏం మాట్లాడారు, మైక్ తో ఏం మాట్లాడారు, సభలో ఆయన వ్యవహారం ఎట్లా ఉంది, నిజంగానే స్పీకర్ చైర్ని కిష్టపరిచేలాగా మాట్లాడారా అనేటువంటిది నిర్ధారిస్తే దాని ప్రకారం ఇంకా కఠిన చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ సభ్యులు కోరినట్టుగా సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం లేదు. ఈ సెషన్ లో హాజరయ్యే అవకాశం లేకపోవచ్చు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. చూడాలి, అది స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అది పక్కన పెడితే ఇంకా ప్రధానమైనటువంటిది నెక్స్ట్ బీఆర్ఎస్ సభ్యులు ఎవరు కూడా గీత దాటిన సభలో సభ ఉల్లంఘనలు చేసిన, సభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని క్రాస్ చేసిన వారిపైన వేటు పడుతుందని చెప్పడానికే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. కాబట్టి కాస్త చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. అంటే మధు, ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పదే చెప్పుకొస్తూ ఉంటారు, సభా సాంప్రదాయాలు పాటించాలని చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటారని హరీష్ రావు చెప్తున్నారు. కానీ ఆయన మొదటి రోజు గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు, ఆ తర్వాత తీర్మానం రోజు హాజరు కాలేదు. ఈ రోజు కూడా కేసీఆర్ వచ్చి ఆ దాఖలాలు ఏమిలో కేసీఆర్ రాకుండా ఉన్న విధంగా ఉంది. సో కేసీఆర్ ఇక రానట్టేనా అసెంబ్లీకి? మొదటి రోజు స్పీకర్ సంబంధించినటువంటి స్పీచ్ రోజు వచ్చారు, ఆ రోజు హాజరయ్యారు, వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉండకపోతే బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే కేవలం సభకు హాజరయ్యారు, వెళ్ళిపోయారు. మిగతా అంతా కార్యక్రమాలు అంటే మేము చాలు అనేటువంటిది కాంగ్రెస్ అధికార పక్షానికి మేము ఇద్దరం చాలు అనేటువంటిది కేటీఆర్ గతంలో మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు మేమిద్దరం చాలు, ఆయన కేటీఆర్ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరికి లేదు అనేటువంటి స్టేట్మెంట్ గతంలోనే చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇమ్మీడియట్ గా ఆయన హాజరయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అధికార పార్టీ. నెక్స్ట్ ఎవరు సభలో గీత దాటినా, పోడియం దగ్గరికి వెళ్ళినా, అల్లరి చేసినా కంపల్సరిగా వారిపైన చర్యలు ఉంటాయి సస్పెన్షన్ రూపంలో అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి హరీష్ రావు తర్వాత మిగతా సభ్యులకు సంబంధించిన వినతిని ఎట్లా చూస్తారో స్పీకర్ చూడాలి. రైట్ మధు. సో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కి సంబంధించి మరోసారి పునః పరిశీలన చేయాలంటూ వారు రిక్వెస్ట్ చేశారు. కానీ ఇక సస్పెన్షన్ రివోక్ సస్పెన్షన్ సంబంధించి పునః పరిశీలన పక్కన పెడితే మళ్ళీ ఎవరైనా కనుక ఈ సెషన్స్ ముగిసేంత వరకు తమ అభిప్రాయాన్ని ఏ రకంగా చెప్పాలనుకుంటున్నారు చెప్పాలి. అంతేకాని ఎవరైనా దూషించడం కానీ, ముఖ్యంగా పోడియం దగ్గర వెళ్ళడం కానీ, రసాభాసగా అక్కడ వాతావరణం కనుక క్రియేట్ చేస్తే వారిపైన కూడా ఇదే రకమైన చర్యలు ఉంటాయంటూ కొంత అలర్ట్ చేసే ప్రయత్నం అయితే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్పీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఇదే వ్యాఖ్యానిస్తున్నారు. చూద్దాం మరి ఈసారి సమావేశాలు ఎలా ఉంటాయి. చాలా చారిత్రాత్మకమైన అసెంబ్లీ సమావేశాలు అంటూ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కానివ్వండి, బీసీలకు సంబంధించిన అంశం కానివ్వండి, రెండింటిలో కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రెండు బిల్లుని, ఈ రెండింటిని కూడా చట్టాన్ని చేయబోతున్న నేపథ్యంలో ఈసారి డెఫినెట్గా కొంత రసాభాస జరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఎవరిపైన ఇంకా రానున్న రోజుల్లో ఈ సస్పెన్షన్ కూడా జులిపించబోతున్నారు స్పీకర్ అనేది. ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.